పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. ఈ చెప్పబోయే అంశం వెరీ వెరీ పవర్ఫుల్. హల్లెలూయా. టుడేస్ టాపిక్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మన విశ్వాస జీవితాన్ని నడిపించేది, బలపరిచేది, మన ఆత్మీయ జీవితాన్ని నడిపించేది, బలపరిచేది. హల్లెలూయా. శక్తివంతమైన వాక్యం చేత మీరందరూ నింపబడుదురుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈరోజు మన అంశము దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అదే అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునొద్ద నివసించుచున్నది. హల్లెలూయా. వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్. హల్లెలూయా. శక్తివంతమైనటువంటి మాట అంటే ఇది అపోస్తలుడైన పౌలు గారు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మరి కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై ఈరోజు మనందరితో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం సెలవిస్తుందండి? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునొద్ద శరీర రీతిగా నివాసం చేస్తుంది. హల్లెలూయా. అంటే జీవం గల దేవుడు ఏ రకంగా జీవిస్తున్నాడు? జీవం గల దేవునికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి? హల్లెలూయా. జీవం గల దేవునికి ఉన్నటువంటి బలము, శక్తి, ఆయనకున్నటువంటి అధికారము, ఆయన ఏ రకంగా జీవిస్తున్నాడు, ఎంత శక్తివంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు, ఆయన కలిగినటువంటి ఆధిపత్యము, ఆయన కలిగినటువంటి సమస్త గుణ లక్షణాలు ఎక్కడున్నాయండి? అవి సమస్త గుణ లక్షణాలు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దేవుడికి ఉండవలసినటువంటి గుణ లక్షణాలు, ఆయనకు సంబంధించినటువంటి సమస్తము, అధికారము, శక్తి, బలము, ఆయన కలిగినటువంటి సమస్తము దేవత్వంలో ఉన్నటువంటి సర్వ పరిపూర్ణత ఎక్కడుందండి? అది క్రీస్తునొద్ద నివాసం చేస్తుంది. హల్లెలూయా. అంటే దేవుడు ఏ రకంగా జీవిస్తాడు, దేవుడు ఏ రకంగా ఉంటున్నాడు, దేవునికి ఉన్నటువంటి బల ప్రభావాలు ఏంటి, దేవుడు కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి? హల్లెలూయా. ఆ సమస్తము దేవుని కలిగినటువంటి దైవత్వంలో ఉన్నటువంటి సర్వ పరిపూర్ణత. హల్లెలూయా. ఎక్కడుందండి? అది శరీర రీతిగా క్రీస్తునొద్ద నివాసం చేస్తుంది. హల్లెలూయా. దేవుడికి ఉన్నటువంటి లక్షణము, గుణ లక్షణాలు, శక్తి సామర్థ్యాలు సమస్తము క్రీస్తునొద్ద నివాసం చేస్తున్నట్ట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? దేవుడికి ఉండవలసినటువంటి స్వభావము, లక్షణాలు ఎక్కడున్నాయంట? క్రీస్తునొద్ద శరీర రీతిగా నివసించుచున్నది. హల్లెలూయా. అంటే దేవుడు ఏ రకంగా ఉన్నాడో అదే విధంగా దేవుడికి ఉండవలసినటువంటి లక్షణాలు, గుణ లక్షణాలు, స్వభావము క్రీస్తు కూడా కలిగి ఉందంట. హల్లెలూయా. దేవుడు ఏ రకంగా జీవిస్తున్నాడో, ఎటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాడో అదే సామర్థ్యము, అదే శక్తి, అదే బల ప్రభావాలు క్రీస్తులో కలిగి ఉన్నాయంట. హల్లెలూయా. క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, రిఫరెన్సెస్ నోట్ చేసుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి. హల్లెలూయా. ఈ పత్రిక ఏం సెలవిస్తుందంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు దేవుని స్వభావము, దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూసారా? దేవుడికి ఉండవలసినటువంటి స్వభావము, ఆయనకు ఉండవలసినటువంటి స్వరూపము క్రీస్తు కలిగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? అదే జీవం గల దేవుడు తన ప్రభు అయిన, తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి శరీరధారిగా ఈ భూలోకానికి పంపించాడు. హల్లెలూయా. ఈ భూలోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు శరీర రీతిగా ఈ భూలోకానికి రావడం అనేది జరిగింది. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి
వచ్చినప్పుడు ఆయన జన్మించినప్పుడు ఏ రకంగా జన్మించాడండి? శరీరధారిగా జన్మించాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 100% మానవుడై ఉన్నాడు, 100% దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఈస్ 100% గాడ్ అండ్ 100% మ్యాన్. హల్లెలూయా. పరిపూర్ణమైన మానవుడై ఉన్నాడు, అలాగే పరిపూర్ణమైన దేవుడై ఉన్నారు. ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి శరీరధారి అయి కృపగా, సత్యముగా అంటే వాక్యముగా, కృప కలిగిన దేవుడుగా, వాక్యముగా ఎక్కడొచ్చాడండి? కృపా సత్య సంపూర్ణుడుగా. హల్లెలూయా. కృప కలిగిన దేవుడుగా, సత్యముగా దేవుని వాక్య రూపంలో, అలాగే సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేసి ఉన్నాడు, నివసించి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 100% మానవుడిగా జన్మించాడు, 100% మానవుడిగా ఉన్నాడు, 100% దేవుడుగా ఉన్నాడు. దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగినటువంటి వారు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. చూసారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 100% మ్యాన్ అండ్ 100% గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చాడు. దేవుని లక్షణాలు, గుణ లక్షణాలు కలిగినటువంటి వారు, దైవిక స్వభావం, డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దైవిక సంబంధమైనటువంటి స్వభావాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? ఎంత గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జీవం గల దేవుడు, సృష్టిని సృజించిన వాడు. ఆ సృష్టిని సృజించిన వాడు ఒక గుణ లక్షణాలు, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో శరీరముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో నివసించుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసారా? అద్భుతమైనటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు. హల్లెలూయా. ఇదే ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు అనుగ్రహించాడు అనేది అదే కొలసీలకు రాసిన పత్రిక హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. హల్లెలూయా. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవలనని తండ్రి అభిష్టమాయను. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, జీవం గల దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక అభిష్టం ఏమైందండి? యేసుక్రీస్తు నందు సర్వ పరిపూర్ణత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నందు సర్వ పరిపూర్ణత కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక శిలువ త్యాగము. హల్లెలూయా. ఆ శిలువ రక్తము చేత, హల్లెలూయా, శిలువ రక్తం చేత సంధి చేసి యేసుక్రీస్తు వారి ద్వారా సమస్తమును, అంటే ఈ భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా సమాధానపరిచెను. హల్లెలూయా. అంత శక్తి సామర్థ్యాలు, అంత అధికారము జీవం గల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనుగ్రహించడం జరిగింది. హల్లెలూయా. చూసారా? ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి యేసుక్రీస్తు వారి ద్వారా సమస్తమును, భూలోకమైనను పరలోకమైనను, దేవుడు, జీవం గల దేవుడు వాటన్నిటినీ ఆయన ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా మనల్ని సమాధానపరిచాడంట. దేవునికి స్తోత్రం. చూసారా? అది తండ్రి యొక్క అభిష్టమాయను. అందుకే జీవం గల దేవుడు దేవత్వంలో ఉన్నటువంటి సర్వ పరిపూర్ణత క్రీస్తుకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. రిసీవ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఎందుకు అనుగ్రహించాడండి? భూలోకమందను పరలోకమందైనను, హల్లెలూయా, భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా సమాధానపరిచాడంట. అంతటి శక్తి సామర్థ్యాలు జీవం గల దేవుడు, సమస్తమును జీవం గల దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా ముందుకెళ్దామండి. అద్భుతమైనటువంటి మాటలు, దేవుని మాటలు. హల్లెలూయా. అంత గొప్ప ఆధిక్యతను, అంత
గొప్ప ధన్యతను యేసుక్రీస్తు ప్రభు వారికి జీవం గల దేవుడు అనుగ్రహించబడింది. హల్లెలూయా. అంటే దేవునికి ఉన్నటువంటి సమస్త లక్షణాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనుగ్రహించబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత గొప్ప ఆధిక్యతను, అధికారాన్ని, సామర్థ్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సిలువ రక్తం చేత సంధి చేసి సమాధాన పరిచాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం. అద్భుతమైనటువంటి మాటలు, దేవుని మాటలు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 21, 22వ వచనం. మీరు రిఫరెన్సెస్ నోట్ చేసుకోండి. మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు నందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. వాట్ ఏ పవర్ఫుల్ వర్డ్. హల్లెలూయా. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఎంత శక్తివంతమైనటువంటి మాట, ఎంత శక్తివంతమైనటువంటి అధికారాన్ని, ఆధిపత్యాన్ని జీవం గల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనుగ్రహించబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏం చేశారంట? మృతులలో నుండి లేపి. హల్లెలూయా. సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ఈ ప్రభుత్వము కంటెను ఈ యుగమే కాకుండా, హల్లెలూయా, ఈ యుగమే కాకుండా రాబో యుగమునందు ప్రతి నామము కంటే పైనామము కలిగి ఎంతో హెచ్చుగా పరలోకమందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, హల్లెలూయా, తన కుడిపార్శ్వమునందు ఆసీనుడయ్యున్న యేసయ్య. హల్లెలూయా. జీవం గల దేవుడు. హల్లెలూయా. తండ్రి కుడిపార్శ్వమునందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చోబెట్టుకున్నాడంట. అంత ఆధిక్యతను, అధికారాన్ని జీవం గల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనుగ్రహించబడిందండి. అంత గొప్ప ధన్యత, ఆధిక్యతను, అధికారాన్ని జీవం గల దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారికి అనుగ్రహించాడంట. అన్ని నామముల కన్నా పైనామము హెచ్చైన నామం. హల్లెలూయా. ప్రభుత్వాల కంటేను ఏముందండి అక్కడ? అధికారం కంటేను, ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను. హల్లెలూయా. ఈ యుగ సంబంధమైనటువంటి అధికారము కంటే, సమస్తమైన వాటి కంటే ఈ యుగమే కాకుండా రాబోవు యుగములలో, హల్లెలూయా, ప్రతి నామము కంటే పైనామము కలిగి హెచ్చైన స్థానంలో నిలబెట్టాడు. ఎవరండి? జీవం గల దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంత హెచ్చైన స్థానంలో ఉన్నాడండి. జీవం గల దేవుడు ఉన్నటువంటి హెచ్చైన స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ హెచ్చైన స్థానంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? తండ్రి సింహాసనమునందు. తండ్రి, జీవం గల దేవుడు తండ్రి కుడిపార్శ్వమునందు, హల్లెలూయా, ఆ సింహాసనమునందు, జీవం గల దేవుని సింహాసనమునందు ప్రభు అయిన యేసుక్రీస్తుడు వారు ఆసీనుడై ఉన్న యేసయ్య కూర్చుండబెట్టుకున్నాడంట. అంటే జీవం గల దేవుడు తనకున్నటువంటి సమస్త అధికారము, శక్తి, బలము, ఆధిపత్యము, శక్తి సమస్తము ఎవరికి ఇచ్చాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. అంటే ఈక్వల్ లెవెల్. హల్లెలూయా. జీవం గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయనకి ఎటువంటి సామర్థ్యము, అధికారం ఉందో అదే అధికారము, అదే సామర్థ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. చూసారా ఎంత గొప్ప ఆధిక్యతను, అధికారాన్ని, సమస్తమును ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. దైవత్వంలో ఉన్నటువంటి సర్వ పరిపూర్ణత శరీర రీతిగా క్రీస్తునొద్ద నివాసం చేస్తుంది. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా. వాట్ ఏ ప్రివిలేజ్. హల్లెలూయా. ఎంత అధికారాన్ని జీవం గల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనుగ్రహించబడిందండి. చాలా మంది ఈ రిఫరెన్స్ చాలా సింపుల్ గా చదువుతారండి. ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ రిఫరెన్స్ అండి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీర రీతిగా క్రీస్తునొద్ద నివాసం చేస్తుంది. ఇట్స్ నాట్ ఏ సింపుల్ రెఫరెన్స్ అండి. ఇది చిన్న వర్డ్ కాదండి. ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ రెఫరెన్స్ అండ్ ఇట్స్ ఎ వెరీ 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 పవర్ఫుల్ స్టేట్మెంట్ గివెన్ బై అపోస్టల్
పౌలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారంటే ఎంత అద్భుతమైనటువంటి మాటను జీవం గల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనుగ్రహించారండి. పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై అపోస్తుడైన పౌలు గారు మనకు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై మనకు బోధిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంత గొప్ప ధన్యత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించబడింది. అంత గొప్ప అధికారము, సమస్తము, శక్తి, బలము, సమస్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా, ఈక్వల్ టు గాడ్. హల్లెలూయా, దేవునికి ఉండవలసినటువంటి సమస్త లక్షణాలు, అధికారము, సామర్థ్యము ఎవరిలో ఉందండి? క్రీస్తునొద్ద నివసించుచున్నది. క్రీస్తులో నివాసం ఉందంట. హల్లెలూయా, యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక. అయితే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి అంత శక్తి సామర్థ్యాలను కలిగిన వారు, దేవత్వంలో ఉన్నటువంటి సర్వ పరిపూర్ణత ఎక్కడ నివాసం ఉంటుందండి? శరీర రీతిగా క్రీస్తునొద్ద నివసించుచున్నది. హల్లెలూయా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరై ఉన్నారండి? ఆయన జీవము గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, సమస్తము వాటిపైన అన్ని నామముల కన్నా పైనామము కలిగి హెచ్చైన స్థానంలో నివసించుచున్న యేసయ్య, జీవం గల దేవుడు, తండ్రి అయిన దేవుని సింహాసమునందు ఆసీనుడై ఉన్న యేసయ్య కూర్చుండబెట్టుకొని ఉండెను. హల్లెలూయా, జీవం గల దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని సింహాసనమునందు, కుడిపార్శ్వమునందు కూర్చుండబెట్టుకొనును. హల్లెలూయా, సింహాసనమునందు యేసయ్య ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, అంత అధికారము, ఆధిపత్యము కలిగినటువంటి యేసయ్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంత ఆధిపత్యము, అధికారము, దేవత్వంలో ఉన్నటువంటి సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ భూలోకంలో నివసిస్తున్నప్పుడు, ఈ భూలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నివసిస్తున్నప్పుడు సముద్రము, హల్లెలూయా, భయంకరమైన సముద్రము తన శిష్యులతో పాటు 12 మంది శిష్యులతో పాటు పడవలో మరి ప్రయాణిస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భయంకరమైన తుఫాను, సముద్రము అలలు, భయంకరమైన అలలు కొట్టినప్పుడు, భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ పరిపూర్ణత కలిగినటువంటి వారు, దేవత్వంలో ఉన్నటువంటి సర్వ పరిపూర్ణత శరీర రీతిగా క్రీస్తునొద్ద నివసించుచున్నది కాబట్టి అటువంటి అధికారము, సామర్థ్యము కలిగినటువంటి యేసయ్య సముద్రంతో మాట్లాడాడు. హల్లెలూయా, ఆ తుఫానుతో మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ సముద్రంతో మాట్లాడాడో ఆ సముద్రము నెమ్మలాయను. హల్లెలూయా, నెమ్మదాయను. హల్లెలూయా, అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యేసయ్య, ఆయనలో ఏముందండి? దైవత్వంలో ఉన్నటువంటి సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. దేవునికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు సమస్తము క్రీస్తులో ఉన్నాయి కాబట్టి సమస్త సృష్టి యేసుక్రీస్తు వారి ఒక శక్తి గల వాక్కుకు, హల్లెలూయా, శక్తి గల మాటకు సమస్త సృష్టి లోబడి ఉంది. హల్లెలూయా, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. చెవి గలవాడు వినును గాక. హల్లెలూయా, సమస్త సృష్టి యేసయ్యకు లోబడింది. హల్లెలూయా, లాజరు చనిపోయి 4 రోజులైంది. అంటే ఆ శరీరం కాస్త కుళ్ళిపోయింది. లాజరు చనిపోయి 4 రోజులైంది. హల్లెలూయా, చనిపోయిన లాజర్ని మరణంలో నుండి జీవంలోకి రప్పించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, ఆయన ఎటువంటి సామర్థ్యం కలిగిన వాడు అండి? యేసయ్య దేవత్వంలో ఉన్నటువంటి సర్వ పరిపూర్ణత కలిగినటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యేసయ్య చనిపోయిన లాజరస్ బయటికి రా అన్నప్పుడు లాజరు తన ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. హల్లెలూయా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణంతో మాట్లాడినప్పుడు ఆ మరణం కాస్త ఏమైందండి? ఆ మరణం కాస్త జీవంలోకి మారింది. హల్లెలూయా, చెవి గలవాడు వినును గాక. రిసీవ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యేసయ్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, అటువంటి శక్తి సామర్థ్యాలు యేసయ్య కలిగినటువంటి వారు. హల్లెలూయా. శ్రీకాంత్ బాచర్ల, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యువర్ మినిస్ట్రీస్. హల్లెలూయా. చూసారా,
చనిపోయిన లాజరు 4 రోజులైంది మరణంతో మాట్లాడినప్పుడు ఆ మరణం కాస్త జీవంలోకి మార్చబడింది. ఎలాగా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక శక్తి గల వాక్కు చేత. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయనకు జీసస్ క్రైస్ట్ ఈస్ హ్యావింగ్ డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, దైవిక సంబంధమైనటువంటి లక్షణాలు, దైవిక సంబంధమైనటువంటి శక్తి సామర్థ్యాలు. హల్లెలూయా, దేవత్వంలో ఉన్నటువంటి సర్వ పరిపూర్ణత కలిగి ఉన్నాడు యేసయ్య. అందుకని సర్వ సృష్టి లోబడింది యేసయ్యకు. హల్లెలూయా, మరణం కాస్త జీవంలోకి మార్చబడింది. అలాగే తుఫాన్తో మాట్లాడినప్పుడు తుఫాన్ ఆగిపోయింది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. గుడ్డివారు చూడగలిగాడు, చెవిటివాడు వినగలిగాడు. హల్లెలూయా, చనిపోయిన వారు లేవగలిగారు. హల్లెలూయా, రోగాలతో రొచ్చులతో పీడింపబడుతున్న వారు, రోగాలతో రొచ్చులతో బాధపడుతున్న వారిని స్వస్థత కలిగజేశాడు యేసయ్య. హల్లెలూయా, దేని ద్వారా? దైవత్వంలో ఉన్నటువంటి సర్వ పరిపూర్ణత క్రీస్తునొద్ద నివాసం చేస్తుంది. హల్లెలూయా, జీవం గల దేవునికి ఉన్నటువంటి ప్రతి లక్షణము, జీవం గల దేవునికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కడున్నాయి? క్రీస్తులో నివాసం ఉన్నాయి. కాబట్టి యావత్ సృష్టితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యావత్ సృష్టితో ఎప్పుడైతే మాట్లాడాడో సమస్త సృష్టి ఆయన శక్తి గల వాక్కుకు లోబడి ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రిసీవ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా, అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యేసయ్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సమస్తము యేసయ్య మాటకు లోబడింది. హల్లెలూయా, యేసయ్య ఎక్కడికి వెళ్ళినా ఆయన మాటకు ప్రతిదీ లోబడిందండి. సమస్త సృష్టి లోబడింది. హల్లెలూయా, అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి బాప్తిసం తీసుకున్న సందర్భంలో బాప్తిసం ఇచ్చి యోహాను గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చిన సందర్భంలో ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఒడ్డుపైకి వచ్చినప్పుడు పరలోకం నుండి ఒక గొప్ప స్వరం వినబడింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సమస్త లోకము, సమస్త సృష్టి ఈ మాట ఎవరు చెప్పారండి? జీవం గల దేవుడు పరలోకం నుండి ఒక స్వరము వినబడింది. ఆ స్వరము జీవం గల దేవుని ఒక స్వరము. సమస్త సృష్టి నా కుమారుని మాటకు లోబడవలసిందే. హల్లెలూయా, సమస్త సృష్టి నా కుమారుని మాట వినవలసిందే. హల్లెలూయా, ఈ ఆజ్ఞను జీవం గల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పరలోకం నుండి ఆజ్ఞను పొందుకున్నాడో, ఏ ఆజ్ఞ? సమస్త సృష్టి నా కుమారుని మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి అన్న ఆజ్ఞను ఎప్పుడైతే పొందుకున్నాడో యేసయ్య, సమస్త సృష్టి యేసయ్యకు లోబడింది. హల్లెలూయా, సమస్తమును ఆయనకు లోబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యేసయ్య, జీవం గల దేవునికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు, శక్తి బలము, సమస్తము ఏదైతే జీవం గల దేవుడు తండ్రి అయిన దేవుడికి కలిగి ఉందో అదే లక్షణాలు, అదే దైవికమైనటువంటి లక్షణాలు, డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. హల్లెలూయా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో శరీరధారిగా నివసించిన రోజుల్లో ఆయన బోధించినటువంటి శక్తివంతమైన బోధ, ఆయన జీవించినటువంటి శక్తివంతమైనటువంటి జీవితం, ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట అధికారంతో కూడినటువంటి మాట. హల్లెలూయా, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ప్రతిదీ ఆయనకు లోబడింది. అధికారంతో జీవించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. శక్తివంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఈ రోజు అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన బోధించినటువంటి శక్తి గల బోధ, ఆయన జీవించినటువంటి శక్తివంతమైనటువంటి జీవితం, ఆయన జీవించినటువంటి అధికారంతో కూడినటువంటి జీవితాన్ని ఈ రోజు ఆయన ప్రశస్తమైన రక్తంలో కడగబడిన మనము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ప్రశస్తమైన రక్తంలో కడగబడిన మనము ఆయన కృప చేత, ఆయన రక్తము చేత ఈరోజు మన నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి మాట ఏంటండి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు అనొచ్చు, ఆయన జీవం గల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సమస్త సృష్టి ఆయనకు లోబడింది. హల్లెలూయా, ప్రతిదీ ఆయనకు లోబడి ఉంది. హల్లెలూయా, ఆయన జీవం గల దేవుడు, ఆయన దైవత్వం ఒక సర్వ పరిపూర్ణత ఆయనలో నివసించుచున్నది కాబట్టి సమస్త సృష్టి ఆయనకు లోబడి ఉంది అని మీరు అనొచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దేవత్వం ఒక సర్వ పరిపూర్ణత ఆయనలో నివసించుచున్నది కదా, శరీర రీతిగా క్రీస్తును దాన్ని నివాసం చేస్తుంది కదా. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించిన మనము
మనమేమో పొందుకున్నాము. హల్లెలూయా. అందుకే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలండి. కొన్ని రిఫరెన్సెస్ ఒక్కొక్కసారి అపోస్తలుడైన పౌలు గారు రచించిన 14 పత్రికలు చదువుతుంటే 15 బలాన్ని పుంజుకున్న ఫీలింగ్ కలుగుతుందండి. అటువంటి శక్తిని పొందుకున్న ఫీలింగ్ కలుగుతుంది. రోమాలో నిక్కబడుచుకుంటాయి అటువంటి శక్తి గల మాటలు వింటుంటే. చాలా మంది ఈ వర్సెస్ ని కొలెసీయులకు రాసిన పత్రిక 2:9 చాలా సింపుల్ గా చదివి వదిలేస్తారు. బట్ ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ రిఫరెన్స్, పవర్ఫుల్ స్టేట్మెంట్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మీరు అడగవచ్చు, మరి జీవం గల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, దైవికమైనటువంటి లక్షణాలు, గుణ లక్షణాలు దేవునికి కలిగినటువంటి సమస్తము దైవత్వములో ఉన్న సర్వ పరిపూర్ణత క్రీస్తునొద్ద నివసిస్తుంది కాబట్టి సమస్తం ఆయనకు లోబడింది బ్రదర్. మరి ఆయన ఎందుకు విశ్వసించిన మనము మనకేం లాభము? హల్లెలూయా. మనమేమో పొందుకున్నామని మీరు నన్ను అడగవచ్చు. హల్లెలూయా. ఏదైనా మనము పరిశుద్ధ గ్రంథాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ప్రతి రిఫరెన్సెస్ పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వ్రాయబడిన గ్రంథం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రేరేపణ ద్వారా ఈ వ్రాయబడిన ఈ ప్రతి లేఖనాలను మనము రివైండ్ చేసుకోవాలి, ప్రతి లేఖనాలను విశ్వసించాలి, ఆ లేఖనాల పట్ల మనము పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి, వాటిని ముందు పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలండి. హల్లెలూయా. చూద్దాం ఇప్పుడు మనకేంటి బ్రదర్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంతటి మహానుభావుడు, శక్తి గల దేవుడు, జీవం గల దేవుడు, శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు, అటువంటి అధికారము అలాగే సామర్థ్యం కలిగి జీవించాడు. మనకే లాభము, మనమేం పొందుకున్నాము క్రీస్తునందు విశ్వసించిన మనము అన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట. రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. హల్లెలూయా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాస జీవితానికి ఇంకో హెచ్చైన స్థానంలో, విశ్వాసం నుండి అధికమైన విశ్వాసంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. మహిమ నుండి అత్యధికమైన మహిమలోకి వెళ్ళాలి. అది వెళ్ళాలంటే ఈ శక్తి గల వాక్కు చేతనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పుడు మనకేం లాభం బ్రదర్ అన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 అద్భుతమైనటువంటి మాటలు, దేవుని మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4. మరి జీవం గల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా, దైవిక దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించుతున్నది కదా. ఇప్పుడు క్రీస్తునందు విశ్వసించిన మనకేం అనుగ్రహించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొనెను. హల్లెలూయా. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను. హల్లెలూయా. చాలా మంది ఏమంటారంటే, మీరు ఇలాగ జీవిస్తున్నారు, అలాగ జీవిస్తున్నారు, మీ వ్యక్తిగత జీవితం ఇలాగుంది అలాగుంది అని చెప్పే బదులు పరిశుద్ధ గ్రంథంలో సుస్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నారండి. మీ జీవితం ఇంతే, మీ బ్రతికింతే, ఇవి చెప్పే బదులు, ఇవి బోధించే బదులు పౌలు గారు ఏం బోధిస్తున్నారండి ఇక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 అక్కడ చూసుకున్నట్లయితే, జగతికి పునాది వేయబడక మునిపే, హల్లెలూయా, జగతికి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, హల్లెలూయా, ప్రేమ చేత క్రీస్తునందు మనల్ని జీవం గల దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడంట. ఆయన ఆయన మహిమను బట్టి, హల్లెలూయా, ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించినటువంటి కృపా మహిమను బట్టి, హల్లెలూయా, కృపా మహిమను, ఆయన మహిమకు కీర్తి కలుగునట్లు ఏం చేశాడంట? ఆయన చిత్త ప్రకారము, ఆయన దయా సంకల్పము చొప్పున, హల్లెలూయా, నీకున్నటువంటి నీతిని బట్టి కాదు, నువ్వు నీతిమంతుడవు, నువ్వు పరిశుద్ధుడవు అని చెప్పి దేవుడు నిన్ను పిలవలేదండి. ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్టు ఆయన చిత్త ప్రకారము, హల్లెలూయా, ఆయన దయా సంకల్పము చొప్పున
యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా ముందుగానే స్వీకరించుటకై హల్లెలూయా జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడంట. యేసుక్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు కాదండి, 2000 సంవత్సరం క్రితం నాడే జీవము గల దేవుడు ఆయన కృప మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన దయా సంకల్పము చొప్పునే, నీ నీతిని బట్టి కాదు, నీ స్వశక్తిని బట్టి కాదు, నీ పరిశుద్ధతను బట్టి కాదు, ప్రేమ చేత క్రీస్తులో మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని కుమారులుగా స్వీకరించడానికి యేసుక్రీస్తు వారి ద్వారా జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఇది గ్రహించాలి. ఇప్పుడున్నటువంటి వారు జీవించినటువంటి విశ్వాసులు జీవించినటువంటి జీవితాన్ని బట్టి బోధించడం కాదండి. ఇక్కడ ఏం చెప్తున్నాడండి అపోస్తలుడైన పౌలు గారు? జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత జీవం గల దేవుడు ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన దయా సంకల్పము చొప్పున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కుమారులుగా, హల్లెలూయా, తనకు కుమారులుగా జగతికి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడండి. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరం క్రితం నాడే ప్రేమ చేత, హల్లెలూయా, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తుకు తనకు కుమారులుగా యేసుక్రీస్తు వారి ద్వారా ప్రేమ చేత మనందరినీ ఏర్పరచుకున్నాడు. అందుకే వాక్యంలో లోపలికి వెళ్ళాలి, లోతుల్లో వెళ్ళాలి. నువ్వు అలా జీవిస్తున్నావు, నువ్వు ఇలా జీవిస్తున్నావు, నీ చీకటి బ్రతుకు, నీ బ్రతుకు ఇంతేనా? కాదు, బోధించండి. అపోస్తలుడైన పౌలు గారు సుస్పష్టంగా మనందరికీ పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై అద్భుతంగా సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు. జగతికి పునాది వేయబడక మునిపే నీవు నేను, అంటే ఈ సృష్టి సృజించబడక మునుపు, నీవు జన్మించక ముందు, నీవు పుట్టక ముందే, జగతికి పునాది వేయబడక మునిపేనండి ప్రేమ చేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఏర్పరచుకున్నాడండి. మన నీతిని బట్టి కాదు, మనకున్నటువంటి పరిశుద్ధతను బట్టి కాదు, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, మనకున్నటువంటి అనుభవాన్ని బట్టి కాదు. హల్లెలూయా. ప్రేమ చేత, మన జీవం గల దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమ కలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రేమ చేత మనల్ని ముందుగానే ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఇది గమనించాలి. అందుకే వాక్యం రోజు చదవాలి. యు కీప్ ఆన్ రీడింగ్ ద వర్డ్. హల్లెలూయా. వాక్యాన్ని చదివి వదిలేద్దండి. వాక్యాన్ని చదివి విని విశ్వసించి అంగీకరించి ఆ వాక్యాన్ని పరిపూర్ణంగా విశ్వసించాలి. ఏ రకంగా విశ్వసించాలి? ఆ వాక్యము, చదువుతున్న వాక్యము నా ఆత్మీయ జీవితంలో నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున ఇది నేను పొందునుగాక అని ప్రార్థించాలి. హల్లెలూయా. అంతగా విశ్వాసంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ముందుకెళ్దామండి. చూసారా, జగతికి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనందరినీ ఏర్పరచుకున్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా రిఫరెన్సెస్ చాలా జాగ్రత్తగా చదవాలండి. పౌలు గారి పత్రికలు ఆషామాషిగా అర్థం కావండి. లోతుగా వెళ్ళాలి, లోతుల్లోకి వెళ్ళాలి. మనకు తోడుగా ఎవరున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతి వాక్యములో లోతైన మర్మాలు పరిశుద్ధాత్ముడు మనందరికీ రివీల్ చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ముందుకెళ్ళిపోదాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. రిఫరెన్సెస్ నోట్ చేసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. అద్భుతమైనటువంటి మాటలు, దేవుని మాటలు. హల్లెలూయా. శక్తివంతమైనటువంటి మాటలు. వెరీ వెరీ పవర్ఫుల్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుట, పాప శరీరము నిరర్ధమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అద్భుతంగా అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై మనందరికి బోధిస్తున్నాడండి. ఏమంటున్నాడండి? మనము ఇక మీదట పాపులముగా ఉండకుండా, హల్లెలూయా, పాపానికి దాసులముగా ఉండకుండా
పాప శరీరము నిరర్ధమగునట్లు, హల్లెలూయా, ఈ పాప శరీరము నిరర్ధమగునట్లు మన పాత మానవ స్వభావం ఏదైతుందో ఆ పాత మానవ స్వభావం ఏమైంది? క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాచినటువంటి ప్రశస్తమైన రక్తము ద్వారా ఆయన కృప చేత మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి ఆయన జీవాన్ని మనకిచ్చాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారా, మనం ఇక మీదట పాపులముగా ఉండకుండా ఆ పాప శరీర స్వభావము నిరర్ధమగునట్లు మన పాత మానవ స్వభావం ఏదైతుందో ఆ మానవ స్వభావము, ఆ పాత స్వభావము, ఆ ప్రాచీన స్వభావము యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడి ఉంది. ఇక మీదట నీవు పాత స్వభావం కలిగిన వారు కావు. హల్లెలూయా, నువ్వు క్రీస్తుతో పాటు ఉన్నవారు. హల్లెలూయా, క్రీస్తుతో పాటు ఐక్యపరచబడిన వారు. హల్లెలూయా, చెవి గలవాడు వినుగాక. రిసీవ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. చూసారా, మన పాత స్వభావము, ప్రాచీన స్వభావము యేసుక్రీస్తు వారి యొక్క సిలువ త్యాగం ద్వారా, యేసుక్రీస్తు వారి సిలువలో వేయబడి ఉందంట ఆ ప్రాచీన స్వభావము, పాత స్వభావము. అందుకే సంఘానికి ఇటువంటి శక్తివంతమైనటువంటి బోధను బోధించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి శక్తి గల వాక్కు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారా, పాత స్వభావం ఏమైంది? యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడి ఉంది. ఆ ప్రాచీన స్వభావం కాదు, ఇప్పుడు నూతన స్వభావం కలిగిన వారము. హల్లెలూయా, శరీర స్వభావం కలిగిన వారం కాదండి. మనము ఆత్మ స్వభావం గల వారము. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. చూసారా, మనం ఇక మీదట శరీర స్వభావం కలిగిన వారం కాదు, అది యేసుక్రీస్తు వారితో ఆ ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. దేవునికి స్తోత్రం. అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. రిఫరెన్సెస్ నోట్ చేసుకోండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోకి బాప్తిసము పొందితిమని మీరు ఎరగరా. ఇది సంఘానికి బోధించాలండి. హల్లెలూయా, వారు చేస్తున్న తప్పులను ఎత్తి చూపించడం కాదు, సంఘానికి బోధించాల్సింది ఇదే. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడండి? యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు, ఆయన నామమున బాప్తిసం పొందిన వారు, యేసుక్రీస్తు వారిని విశ్వసించి తమ పాపాలు ఒప్పుకొని ఆయన నామమున బాప్తిసం పొందిన వారు, యేసుక్రీస్తులో బాప్తిసం పొందిన వారు మనమందరము ఆయన మరణములోకి బాప్తిసం పొంది ఉన్నామని మీరు ఎరుగరా. క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు. మీరు ఎరుగరా? యేసుక్రీస్తులో బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలో కూడా మనము బాప్తిసం పొందామని మీరు ఎరుగరా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తునందు ముంచబడిన వారము. హల్లెలూయా. క్రీస్తులో బాప్తిసం అంటే ఏంటండి? యేసుక్రీస్తులో ముంచబడము, లేదా యేసుక్రీస్తులో ప్రవేశించడము. హల్లెలూయా, లేదా యేసుక్రీస్తులోనికి తీసుకొని రాబడము. హల్లెలూయా. క్రీస్తులో బాప్తిసం అంటే ఏంటండి? యేసుక్రీస్తులోకి మనము ప్రవేశించడము, యేసుక్రీస్తులోకి మనము తీసుకొని రాబడము. హల్లెలూయా. చూసారా, క్రీస్తులోనికి తీసుకొని రాబడడం. హల్లెలూయా. క్రీస్తులో ముంచబడిన వారు, యేసుక్రీస్తులోకి తీసుకొని రాబడిన వారు, యేసుక్రీస్తులోకి ప్రవేశించిన వారు, అది క్రీస్తులో బాప్తిసం పొందడం. హల్లెలూయా. అంటే క్రీస్తులో బాప్తిసం ఏ రకంగా? క్రీస్తులో బాప్తిసం అంటే ఆత్మ మూలంగా. దేవునికి స్తోత్రం. ఆత్మ మూలంగా ఆయన ఒక ఆధ్యాత్మికమైనటువంటి, హల్లెలూయా, దేహములో అవయవములుగా ఉండడము. క్రీస్తులో బాప్తిసం అంటే ఏంటండి? ఆయన ఆధ్యాత్మిక దేహానికి, హల్లెలూయా, ఆయన ఆధ్యాత్మిక దేహములో అవయవములుగా మనం ఉండడము. హల్లెలూయా. మనము సంఘమై ఉన్నామండి. మనకు శిరస్సు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదే విధంగా సంఘానికి మనము అవయవములై మనమున్నాము. మనకు శిరస్సు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్రీస్తులో బాప్తిసం అంటే ఆత్మ మూలంగా ఆయన ఆధ్యాత్మికంగా, హల్లెలూయా, ఆధ్యాత్మిక దేహంలోకి మనము ఏమై ఉన్నాము? అవయవములై ఉన్నాము. అది క్రీస్తులో బాప్తిసం పొందడం. దేవునికి స్తోత్రం. అది క్రీస్తులో బాప్తిసం పొందడం అంటే దాన్ని అంటారు. హల్లెలూయా. క్రీస్తులో ప్రవేశించడము, క్రీస్తులోనికి
తీసుకొని రావడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదండి ప్రతి లేఖనాలు సుస్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు విభజించి వివరించాడు మనకు. సంఘానికి మన బాధ్యత ఏంటంటే మనం కూడా విభజించి వివరించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ముందుకెళ్ళిపోదాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మీలో నివసించియున్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాట పౌలు గారు ఇక్కడ సెలవిస్తున్నారండి. దేవుని ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆయన నామమున బాప్తిసం పొందిన మనమందరం, పాపాలు ఒప్పుకొని క్రీస్తునందు విశ్వసించి ఆయన నామంలో బాప్తిసం పొందుకున్న మనమందరం ఏం పొందుకున్నామండి? పరిశుద్ధాత్మను పొందుకున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన నామంలో బాప్తిసం పొందుకున్న మనమందరం ఏం పొందుకున్నాము? ఆత్మను పొందుకున్నాము. దేవుని ఆత్మ ఇప్పుడు ఎక్కడుందండి? మనలో నివసిస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఏమై ఉన్నాము? శరీర స్వభావం గల వారము కాము, మనము ఆత్మ స్వభావం గల వారము. మనలో నివసిస్తున్న వాడు ఎవడండి? మనలో నివసిస్తున్న వారు ఎవరండి? ఈ లోకంలో జీవించిన వాడికన్నా, ఈ లోకంలో ఉన్నవాడికన్నా శక్తిమంతుడు, నీతిమంతుడు ఎవరున్నారండి? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు, శక్తిమంతుడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము శరీర స్వభావం గలవారము కాము, మనము ఆత్మ స్వభావము గలవారము. ఎందుకు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత, ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప ధన్యత మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను మనకిచ్చాడు కాబట్టి ఇప్పుడు మనము శరీర స్వభావం గల వారము కాము, ఆత్మ స్వభావం గల వారమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు మనం ఏమో పొందుకున్నాము? మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక శిలువ త్యాగము, ఆయన చూపించినటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి ఇప్పుడు దేవుని బిడ్డలమై ఉన్న మనము, క్రీస్తునందు విశ్వసించిన మనము, ఇప్పుడు మనము క్రీస్తు ద్వారా మనమేం పొందుకున్నాం? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇందాక చూసినట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి శిలువ త్యాగం ద్వారా, ఆ ప్రశస్తమైన రక్తం ద్వారా మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేశాడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చేసి ఇప్పుడు ఆయన సర్వ పరిపూర్ణతలో మనల్ని ఏం చేశాడో చూద్దామండి. పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు రిఫరెన్సెస్ నోట్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు రిఫరెన్సెస్ నోట్ చేసుకోండి. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వారి గూర్చిన అనుభవ జ్ఞానము మూలంగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు ఒక శక్తివంతమైనటువంటి మాట సెలవిస్తున్నారండి. జీవం గల దేవుడు మనం ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 చూసుకున్నాం. ప్రేమ చేత జగతికి పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవునికి కుమారులుగా స్వీకరించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ముందుగానే మనం ఏర్పరచుకున్నాడు అన్నట్టుగా మనం చూసాం కదా. ఇప్పుడు జీవం గల దేవుడు మనల్ని పిలిచాడంట. హల్లెలూయా. ఏమని? తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణి. హల్లెలూయా. ఇక్కడ నీ నీతిని బట్టి, నువ్వు కలిగినటువంటి నీతిని బట్టి, నువ్వు కలిగినటువంటి పరిశుద్ధతను బట్టి జీవం గల దేవుడు నన్ను పిలవలేదండి.
నీకున్న స్వశక్తిని బట్టి, స్వనీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి పిలవలేదు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? తన మహిమను బట్టి, ఆయన గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాణి. హల్లెలూయా. ఆయన కలిగినటువంటి మహిమను బట్టి, ఆయన కలిగినటువంటి గుణాతిశయములను బట్టి జీవం గల దేవుడు ప్రేమ చేత మనల్ని పిలిచాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచినాడంట. హల్లెలూయా. పిలిచేమన్నాడు? కూర్చోమన్నాడా? దేవునికి స్తోత్రం. పిలిచి అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తికి మనకు కావలసిన జీవమునకు భక్తికి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, వాటన్నిటినీ ఏం చేశాడంట? మనకు దయచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమను బట్టి ఆయన గుణాతిశయములను బట్టి ప్రేమ చేత నన్ను పిలిచాడంట. పిలిచి మరి ఏం చేశాడంట? దేవుడు ఆయన మనల్ని పిలిచి మనకు కావలసిన దైవ శక్తికి, అలాగే జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు ముందుగానే అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన దైవ స్వభావానికి పాలివారగున్నట్లు. హల్లెలూయా. ఆయనకున్నటువంటి దైవ స్వభావం ఏదైతుందో ఆ దైవ స్వభావానికి మనం పాలిభాగస్తులు అవునట్లు. హల్లెలూయా. అవునట్లు ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం ఏదైతుందో, హల్లెలూయా, లోకంలో ఏముందండి? భ్రష్టత్వం ఉంది, లోకంలో చెడు ఉంది. హల్లెలూయా. లోకంలో కరప్షన్ ఉంది. ఎక్కడ చూసినా అన్యాయాలు, అతిక్రమములు జరుగుతున్నాయి. ఈ లోకంలో భ్రష్టత్వం ఉంది. ఆ భ్రష్టత్వము నుండి తప్పించుకోవడానికి జీవం గల దేవుడు ఏమిచ్చాడంట? ఆయన కలిగినటువంటి స్వభావానికి సంగమై ఉన్న మనము, దేవుని బిడ్డలమై ఉన్న మనము, జీవం గల దేవుడికి కలిగినటువంటి దైవ స్వభావానికి మనల్ని ఏం చేస్తున్నాడంట? పాలిభాగస్తులుగా చేస్తున్నాడంట. హల్లెలూయా. నిన్ను ఒక రాజుని చేస్తానన్నట్లేడండి జీవం గల దేవుడు. నిన్ను ఒక సీఎంగా చేస్తానన్నట్లేడు జీవం గల దేవుడు. జీవం గల దేవుడు సమస్త సృష్టిని సృజించిన వాడు. ఆ సృష్టిని సృజించిన జీవం గల దేవుడు చెబుతున్నటువంటి మాట ఏ మాట? ఆయన కలిగినటువంటి స్వభావం అండి. రాజును కాదు, సీఎం కాదు, జీవం గల దేవుడు కలిగినటువంటి స్వభావాన్ని మనకు కలుగజేస్తానంటున్నాడు. హల్లెలూయా. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. చెవి గలవాడు వినుగాక. జీవం గల దేవునికి కలిగినటువంటి స్వభావాన్ని, ఆ స్వభావానికి సంగమై ఉన్న మనము, దేవుని బిడ్డలమై ఉన్న మనము, ఆయన కలిగినటువంటి స్వభావానికి పాలిభాగస్తులుగా చేస్తానంటున్నాడు. దీనికి మించిన ధన్యత, దీనికి మించినటువంటి గొప్ప వాగ్దానం ఇంకొకటి లేదు. అనేక వాగ్దానాలు ఉండొచ్చు. వెరీ వెరీ పవర్ఫుల్ ప్రామిస్. అంత గొప్ప వాగ్దానము సంగమై ఉన్న మనకు, దేవుని బిడ్డలమై ఉన్న మనకు జీవం గల దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత. దైవ స్వభావానికి మనల్ని పాలిభాగస్తులుగా చేస్తున్నాడంట. అంటే సమస్త సృష్టిని సృజించిన వాని యొక్క దైవ స్వభావము, ఆయన కలిగినటువంటి స్వభావము, ఆ స్వభావంలో మనము పాలిభాగస్తులుగా చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఒక బిజినెస్ పెట్టుకున్నాం అనుకోండి. ఒక బిజినెస్ పెట్టుకున్నప్పుడు మనతో పాటు ఒక పార్ట్నర్షిప్ పెట్టుకుంటాం, ఎవరైనా ఒక పార్ట్నర్గా పెట్టుకుంటాం. అది లోకానుసారంగా. కానీ జీవం గల దేవుడు ఏమంటున్నాడు? నాకు కలిగినటువంటి అధికారము, నాకు కలిగినటువంటి సమస్తము, నాకు కలిగినటువంటి దైవ స్వభావానికి మిమ్మల్ని పాలిభాగస్తులుగా చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. వాట్ ఏ ప్రివిలేజ్ దట్ లార్డ్ హస్ గివెన్ టు చర్చ్. హల్లెలూయా. జీవం గల దేవుడు తన కుమారుల పట్ల, తన బిడ్డల పట్ల కలిగినటువంటి అపారమైన ప్రేమను బట్టి, ఆయన చూపించినటువంటి అత్యధికమైన కృపను బట్టి జీవం గల దేవుడు ఏం సెలవిస్తున్నాడండి? ఆయన దైవ స్వభావానికి పాలిభాగస్తులుగా చేస్తున్నాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో శక్తివంతమైనటువంటి ప్రార్థన ప్రార్థిస్తాడండి. చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం రిఫరెన్సెస్ నోట్ చేసుకోండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. హల్లెలూయా. 17వ అధ్యాయము 20 నుండి 23వ వచనం. ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం 20 నుండి 23 వచనాలు మీరు రిఫరెన్సెస్ నోట్ చేసుకుంటే, అక్కడ
జీవం గల దేవుని పట్ల విశ్వసిస్తున్న తన కుమారులు విశ్వాసులు గాని తన బిడ్డల పట్ల దేవుడు తన బిడ్డల పట్ల క్రీస్తులో ఉన్నారు అని వాక్యం సెలవిస్తుందండి. ఆ రిఫరెన్సెస్ చదువుకుంటే మీరు క్రీస్తులో తన బిడ్డలు యేసుక్రీస్తునందు విశ్వసించిన బిడ్డలు యేసుక్రీస్తులో ఉన్నారంట. హల్లెలూయా. ఏ రకంగా? దేవుని ఆత్మ మూలంగా ఆయనతో ఐక్యమై ఉన్నారట. హల్లెలూయా. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘం నిమిత్తమై దేవుని బిడ్డల పట్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థించడం జరుగుతుంది. జీవం గల దేవునికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎటువంటి ఐక్యత కలిగి ఉందో, ఆయనకి ఇచ్చినటువంటి దైవ స్వభావంలో, ఆయనకి ఇచ్చినటువంటి దైవత్వంలో ఉన్న సర్వ పరిపూర్ణత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఏ రకంగా ఉందో, తండ్రి అనే దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఏ రకంగా ఐక్యపరచబడి ఉన్నాడో, అదే విధంగా తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున నా బిడ్డలు హల్లెలూయా నా యందు విశ్వసించిన వారు కూడా నాలో ఐక్యమై ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా. అదే విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవం గల దేవునితో ప్రార్థించడం జరిగింది. నీవు నేను ఏకమై ఉన్నలాగన వారు కూడా మనలో ఏకమై ఉన్నారు. హల్లెలూయా. ఎంతో గొప్ప ధన్యత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి భాగ్యము. హల్లెలూయా. జీవం గల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ రకంగా ఐక్యపరచబడ్డారో మనము కూడా క్రీస్తులో ఐక్యపరచబడ్డాము అనేది ఈ యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుండి 23వ వచనం వరకు మీరు రిఫరెన్సెస్ నోట్ చేసుకోండి. ఎంత గొప్ప ధన్యతనిచ్చాడండి సంఘానికి, దేవుని బిడ్డలకు. హల్లెలూయా. మనం కూడా క్రీస్తులో ఐక్యమై ఉన్నాము ఆత్మ మూలంగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ముందుకెళ్దాం. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక హల్లెలూయా 2వ అధ్యాయము 9వ వచనం ఇప్పుడు మనకు అనుగ్రహిస్తున్నాడు గొప్ప భాగ్యము, ధన్యతను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అద్భుతమైనటువంటి మాట అపోస్తలుడైన పేతురు గారు శక్తివంతమైనటువంటి మాట సెలవిస్తున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను బట్టి ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి మాట, శక్తివంతమైనటువంటి మాట అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాట. హల్లెలూయా. మనం ఎక్కడి నుండి పిలువబడ్డామంట? చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాము. ముందు యేసుక్రీస్తునందు విశ్వసించక ముందు మనము చీకటి బ్రతికాము, క్రీస్తుకు విరుద్ధంగా జీవించాము, జీవం గల దేవుడికి అవిధేయతతో కూడినటువంటి జీవితాన్ని జీవించాము, చీకటి బ్రతుక కలిగి ఉన్నాము. చీకట్లో ఉన్న మనల్ని ప్రేమ చేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చీకట్లో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగు, అది మామూలు వెలుగు కాదండి, ఆశ్చర్యకరమైన వెలుగు. కేజీవి వర్షన్లో చూసుకుంటే మార్వలస్ లైట్ అని ఉంటుంది. హల్లెలూయా. ఆ తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడంట. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పిలిచి ఏమన్నారు? మామూలుగా కూర్చోండి అన్నాడా? హల్లెలూయా. ఇప్పుడు అదే జరుగుతుంది సంఘాల్లో, చాలా సంఘాలు. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణ్ణి పిలిచి ఏమన్నాడు? హల్లెలూయా. పిలిచి చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని. హల్లెలూయా. పిలిచి ఏమంటున్నాడు? జీవం గల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దేవత్వంలో ఉన్న సర్వ పరిపూర్ణత కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకున్నటువంటి గుణ లక్షణాలను, హల్లెలూయా, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి గుణ లక్షణాలను మీరు ప్రచురము చేయు నిమిత్తమే మిమ్మల్ని నేను పిలిచానంటున్నాడు జీవం గల దేవుడు. కానీ చాలా మంది సంఘాల్లో ఏం చేస్తున్నారంటే వాక్యం వింటున్నారు, మర్చిపోతున్నారు. బోధించే వాక్యం కూడా అలాగే ఉంది. బోధించే వాక్యం కూడా లోకానుసరమైన వాక్యమే ఉంది. కానీ ఇటువంటి శక్తివంతమైనటువంటి వాక్యము సంఘంలో లేదు. హల్లెలూయా. కరువైపోయింది. హల్లెలూయా. అపొస్తలుల బోధ కరువైపోయింది. ఎందుకు పిలిచాడండి? ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధానానికి వెళ్తున్నాము, జీవం గల దేవుని సన్నిధానానికి వెళ్తున్నాము, ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఆయనను ఘనపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము. కానీ మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, మనకు ఒక బాధ్యతనిచ్చాడు జీవం గల దేవుడు. ఆ బాధ్యత ఏంటి? మీరు విని మర్చిపోండి నాన్న అన్నాడా? హల్లెలూయా. నో.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరమైన వెలుగు కలిగిన వారు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. హల్లెలూయా. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. చెవి గలవాడు వినుగాక. తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి చీకట్లో ఉన్న మనల్ని పిలిచాడంట. పిలిచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, అధికారము, సమస్తము, ఆయనకున్నటువంటి గుణ లక్షణాలను ఈరోజు చీకటి నుండి పిలువబడిన మనము ఆయన గుణ లక్షణాలను ప్రచురించాలి. హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్నమాట, చెవి గలవాడు వినుగాక. ఆయన గుణ లక్షణాలను మనము ప్రచురించాలి, మనం బోధించాలి. హల్లెలూయా. అందుకే నిన్ను నన్ను పిలిచాడండి. ఎక్కడి నుండి? వెలుగులో నుండి? నో, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. పిలిచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఏ రకంగా జీవించాడో, శక్తివంతమైనటువంటి జీవితం, అధికారంతో కూడినటువంటి జీవితం, ఆయన గుణ లక్షణాలను మనము ప్రచురించాలి. హల్లెలూయా. అన్యజనులకు, సమస్త లోకానికి, సర్వలోకానికి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము నిన్ను నన్ను పిలిచాడండి. కూర్చోవడం కాదు, సంఘంలో కూర్చోడానికి కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఒక గుణ లక్షణాలను వాటిని ప్రచురం చేయడానికి, వాటిని పంచడానికి, వాటిని బోధించడానికి సర్వలోకానికి. అందుకే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగతి పునాదికి వేయబడక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని చీకట్లో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. పిలిచి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాట చూసారా? అందుకేనండి నిన్ను నన్ను ఎంచుకున్నాడు. ఆయన చేసినటువంటి శిలువ త్యాగము, ప్రస్తుతమైన రక్తం ద్వారా ఆయన నీతిని, పరిశుద్ధతను మనకిచ్చి ఆయన కలిగినటువంటి సర్వ పరిపూర్ణతలో ఈరోజు మనల్ని సంపూర్ణులుగా చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. చెవి గలవాడు వినుగాక. చూసారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవత్వంలో ఉన్న సర్వ పరిపూర్ణత క్రీస్తునందు విశ్వసించింది కాబట్టి, క్రీస్తునందు నివసించుచున్నది కాబట్టి ఈ రోజు చీకట్లో ఉన్న మనల్ని జగతికి పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకొని చీకటిలో నుండి మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడండి. ఆయన దైవ స్వభావానికి మనల్ని పాలిభాగస్తుడుగా చేశాడు. అంటే క్రీస్తులో ఉన్నటువంటి దైవ సంబంధమైనటువంటి సర్వ పరిపూర్ణత ఈరోజు మనల్ని సంపూర్ణులుగా చేశాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. చూసారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్న సర్వ పరిపూర్ణత, ఆ సర్వ పరిపూర్ణత యందు సంఘానికి ఏమిచ్చాడు? సంఘానికి ఏం అనుగ్రహించాడు? సంఘాన్ని సంపూర్ణులుగా చేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యతనిచ్చాడండి మనకు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీర రీతిగా క్రీస్తునొద్ద నివాసం చేస్తుంది. అయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2:10, అదే కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, దేవునికి స్తోత్రం. కొలస్సీలకు రాసిన పత్రిక 2, ఇప్పుడు చదవండి. మనం ఇందాక 2:9 చదవం కదా, ఇప్పుడు చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:10. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూసారా? ఇప్పుడు క్రీస్తునందు మనము సంపూర్ణులై ఉన్నాము. ఇందాకంతా చెప్పాను కదా మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అలాగే పేతురు గారు రాసినటువంటి పత్రికలు. ఇప్పుడు మనల్ని సంపూర్ణులుగా చేశాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి దైవ సంబంధమైనటువంటి లక్షణాలు, దైవికమైనటువంటి లక్షణాలు, దైవ స్వభావానికి మన సంఘమై ఉన్న మనల్ని, దేవుని బిడ్డలమై ఉన్న మనల్ని ఐక్యపరిచాడు. ఆయన కలిగినటువంటి స్వభావానికి మనల్ని ఏం చేశాడంట? పాలిభాగస్తులుగా చేసి ఆయన సర్వ పరిపూర్ణతలో ఈరోజు మనల్ని సంపూర్ణులుగా చేశాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఇదండి వాక్యము. అపోస్తలుడైన పౌలు గారు మనకు సెలవిస్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ ప్రేరేపితుడే. చూసారా? ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి సంఘానికి. దేవుని బిడ్డలమై ఉన్న మనకు ఇక్కడ మనం ఏం చేసామండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపించినటువంటి ప్రేమను బట్టి, ఆయన శిలువ త్యాగం ద్వారా, ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా, ఆయన కలిగినటువంటి దైవిక స్వభావానికి సంఘమై ఉన్న మనల్ని, ఆ దైవిక స్వభావానికి మనల్ని
పాలిభాగస్తులుగా చేశారు. ఆయన కలిగినటువంటి సర్వ పరిపూర్ణతలో సంఘమై ఉన్న మనల్ని, దేవుని బిడ్డలమై ఉన్న మనల్ని, క్రీస్తు పిల్లలమై ఉన్న మనల్ని ఆయన సర్వ పరిపూర్ణతలో మనల్ని సంపూర్ణులుగా చేశాడు. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. రిసీవ్ దిస్ వర్డ్. హల్లెలూయా. శక్తివంతమైనటువంటి మాట, ఆత్మ చెప్పుచున్న మాట. చెవి గలవాడు. ఎంత గొప్ప ధన్యతనిచ్చాడండి సంఘమై ఉన్న మనకు, దేవుని బిడ్డలమై ఉన్న మనకు. ఈరోజు మనకు దైవిక జీవం గల దేవునికి కలిగినటువంటి దైవ స్వభావానికి మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు. ఆయన కలిగినటువంటి సర్వ పరిపూర్ణత యందు మనల్ని సంపూర్ణులుగా చేశాడు. ఇదే అండి సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత, ధన్యత. ఎక్కడో వెళ్ళి ఏదో ఉన్నాయి కొన్ని సంఘాలు. క్లియర్గా మనకు అపోస్తలుడైన పౌలు గారు అద్భుతంగా పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత, సంఘానికి ఇచ్చినటువంటి ధన్యత, జీవం గల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన బిడ్డల పట్ల కలిగినటువంటి అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, ఆయన శిలువ త్యాగాన్ని బట్టి మనకిచ్చినటువంటి ధన్యత, దైవిక స్వభావానికి మనల్ని పాలిభాగస్తులుగా చేయడమే కాకుండా ఆయన సర్వ పరిపూర్ణతలో, ఆయన కలిగినటువంటి సర్వ పరిపూర్ణతలో ఈరోజు దేవుని బిడ్డలమై ఉన్న మనల్ని సంపూర్ణులుగా చేశాడు. ఇది దైవత్వంలో ఉన్న సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. ఇప్పుడు మనము ఏముందండి 10వ వచనము, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. చెవి గలవాడు వినుగాక. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. చూసారా, ప్రభు అయిన దైవిక సంబంధమైనటువంటి దైవ స్వభావానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాలిభాగస్తులుగా మనల్ని, సంఘమై ఉన్న మనల్ని, దేవుని బిడ్డలమై ఉన్న మనల్ని దైవ స్వభావానికి పాలుభాగస్తులుగా చేసి మనల్ని సంపూర్ణులుగా చేశాడు. దైవత్వంలో ఉన్న సర్వ పరిపూర్ణత కేవలం యేసుక్రీస్తు ప్రభు వారికి కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని సంపూర్ణులుగా చేశాడు. ఇది దైవత్వంలో ఉన్న సర్వ పరిపూర్ణత శరీర రీతిగా క్రీస్తునొద్ద నివసించుచున్నది. ఇప్పుడు మరియు అంటే ఆయనతో పాటు, మరియు అని మెన్షన్ చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు దేవుని బిడ్డలై ఉన్న మీరు, క్రీస్తునందు విశ్వసించిన మీరు, క్రీస్తు సంఘమై ఉన్న మీరును సంపూర్ణులై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప ధన్యతను మనకి ఇచ్చారండి. అందుకే ఇటువంటి శక్తిగల వాక్యాన్ని వినండి. పిట్ట కథలు, సొల్లు కబుర్లు వింటే ఆధ్యాత్మికంగా మనం ఎదగలేమండి, ఆత్మీయంగా ఎదగలేమండి, విశ్వాసంలో బలపరచబడలేమండి. కావాల్సింది మనకేంటండి? దేవుని ఒక శక్తిగల వాక్కు, పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యంలో ఉన్న మర్మాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఇటువంటి శక్తిగల వాక్యాన్ని విని ఆశీర్వదించబడండి. ఈ శక్తిగల వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించినందుకు పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ ఘనత ఆయన చెల్లును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సమస్త మహిమ ఘనత ఆయన చెల్లును గాక. ఈ శక్తిగల వాక్కు మీ అందరికి అర్థమైందని నేను విశ్వసిస్తున్నాను. దయచేసి మరొక్కసారి మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. టుడేస్ సర్మన్ వాస్ వెరీ వెరీ పవర్ఫుల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. పరిశుద్ధాత్ముని ద్వారా, పరిశుద్ధాత్ముని ఒక అన్యోన్య సహవాసం ద్వారా, సహాయం ద్వారా ఈరోజు బోధించినటువంటి శక్తిగల బోధ వీలంత మట్టుకు పరిచర్యలో మీరు కూడా వాడబడండి. వీలంత మట్టుకు ఈ ఫేస్బుక్ లైవ్ లో ఏదైతే ఉందో ఆ శక్తిగల వాక్కు బోధించబడిందో వీలంత మట్టుకు మీరు దయచేసి షేర్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా వాడబడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము హల్లెలూయా మన ఆత్మీయ జీవితంలో ఈ రోజే నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున